హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మన రెసిపీ ఆలూ కీమా కట్లెట్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అవుట్ సైడ్ నుంచి క్రంచీగా క్రిస్పీగా ఉంటే లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. మరి దీన్ని బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ మనం తీసుకుంటే చాలాసేపటి వరకు మనకి ఆకలేకుండా హెవీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ డిష్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం కీమాని కుక్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ కీమా వచ్చి నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిసే విధంగా మనం మిక్స్ చేసుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోవాలి. మరి ఇక్కడ వాటర్ మనం మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనకి మటన్లో కూడా వాటర్ ఉంటుంది, అది కూడా లూజ్ అవుట్ అవుతుంది కాబట్టి చాలా ఎక్కువ వాటర్ అయిపోతుంది. అందుకనే మాడిపోకుండా ఉండడానికి మాత్రమే మనం ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మటన్లో కూడా ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ ఆయిల్ కింద మనకి కన్వర్ట్ అయిపోయి దానివల్ల కూడా ఇది చాలా లూజ్ అయిపోతుంది. అందుకే కొంచెం తక్కువ వేసుకోవాలి. మరి ఎవరైతే ఆయిల్ అవాయిడ్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేసి ఆయిల్ని కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మరి మనకి ఎక్కువ వాటర్గా అనిపిస్తే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒకసారి పెట్టుకోవాలి. కీమాలో వాటర్ లేకుండా దగ్గరికి వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 3-4 బ్రెడ్ స్లైసెస్ వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు మీరు చేస్తే కనుక ముద్దలా అయిపోతుందండి. ఇలా మనకి పౌడర్ లాగా కావాలి. ఈ విధంగా మనం చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కీమా చూద్దాం. ఇది మంచిగా కుక్ అయిపోయింది. ఇందులో వాటర్ అంతా కూడా అయిపోయింది. ఓన్లీ ఆయిల్ మాత్రమే మనకి ఫ్లోట్ అవుతుంది. ఇలాంటప్పుడు మనం స్టవ్ బంద్ చేసి ఈ కుక్కర్ని తీసుకుని వెళ్ళి ఒక కార్నర్లో మనం పెడితే కనుక అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి వచ్చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా మనం తీసేయాలి. ఈ ఆయిల్ మనం వేసుకుంటే కనుక కట్లెట్స్ చేసేటప్పుడు బాగా లూజ్ అయిపోయి మనకి ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది. అందుకే మనకి ఆయిల్ కానీ ఎక్కువ వెట్టగా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని పెట్టుకోవాలి. మరి ఈ ఆయిల్ అయితే మనం పప్పు చేసుకున్నప్పుడు తాలింపులో కానీ కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 పొటాటోస్ వేసుకోవాలి, బాయిల్ చేసుకున్నవి. పొటాటోస్లో ఉండలు లేకుండా మనం మంచిగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లిని గ్రేట్ చేసి కొద్దిగా వేస్తున్నాం. ఒక పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా ఇలా కట్ చేసుకుని మనం వేసుకుంటే మనకి బయటికి రాకుండా ఉంటుంది, ఇంకా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మరి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా మనం కీమా కూడా యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఇందులోంచి మనకి ఆయిల్ రాకుండా వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి ఎక్కువ లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవాలి. మరి ఇక్కడ మనకి ఎక్కువ లూజ్ అయిపోయిందంటే రైస్ ఫ్లోర్ ఇంకా బ్రెడ్ క్రమ్స్ ఎక్కువ పడుతుంది. అలా మనం ఆ 2 ఎక్కువ వేసుకుంటే కనుక మనకి కీమా ఫ్లేవర్ రాదు. అందుకనే మ్యాక్సిమం అది మనకి డ్రైగా ఉండాలి కీమా. ఇంకా ఆలు కూడా తడిగా ఎక్కువ ఉండకుండా చూసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈవెన్గా కలుపుకొని మనం బాల్స్ లాగా చేసుకోవాలి. మరి నేను సాల్ట్ అయితే కీమా ఎప్పుడైతే బాయిల్ చేసుకుంటున్నామో అప్పుడే వేసేసుకున్నానండి, అందుకే నెక్స్ట్ మీకు చూపించలేదు. ఇలా బాల్స్ అన్నీ మనం చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇంకా మిగిలింది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ యూస్కి దీన్ని వాడుకో. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని దాన్ని లిక్విడ్ లాగా మనం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కీమా బాల్స్ని బ్రెడ్ క్రమ్స్లో వేసుకుని రోల్ చేసుకోవాలి. తర్వాత ఒక చాపింగ్ బోర్డ్ తీసుకుని దాని మీద ఫ్లాట్ చేసుకుని నైఫ్ హెల్ప్తో మనం ఫింగర్స్తో మనం కట్లెట్ షేప్ లాగా మనం దీన్ని చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బాల్స్ కూడా మనం చేసుకుని మళ్ళీ ఇంకొకసారి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ కట్లెట్స్కి మళ్ళీ సెకండ్ కోటింగ్ మనం వేసుకోవాలండి. ఇంతలో మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటే ఆయిల్ కూడా హీట్ అవుతుంది.
ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న కార్న్ఫ్లోర్ లిక్విడ్ కూడా తీసుకుని ఇలా చూపించిన విధంగా కట్లెట్స్ని చేతిలో పెట్టుకుని ఆ లిక్విడ్ని స్పూన్తో మనం పైనుంచి వేసుకుంటే ఈ కట్లెట్స్ మనకి వెట్ అవుతుంది. ఇలా వెట్ అయిపోయిన తర్వాత ఇవి తీసుకుని వెళ్ళి మనం బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలి. మరి దీన్ని డిప్ కూడా చేసుకోవచ్చండి కార్న్ఫ్లోర్ లిక్విడ్లో. అలా చేసుకుంటే మనకి ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే ఇలా పైన వేసుకుని వెట్ చేసుకుని మళ్ళీ రోల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి లోపల ఆలు కీమా సెక్యూర్గా ఉంటుంది ఫ్రై చేసుకునేటప్పుడు బయటికి రాకుండా. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్టవ్ని ఇనిషియల్గా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఈ కట్లెట్స్ని వేసుకోవాలి. ఇలా స్పూన్ హెల్ప్తో మనం వేసుకుంటే ఆయిల్ కూడా మీదకి రాకుండా ఉంటుంది. మరి ఇనిషియల్గా హైలో పెట్టుకోండి, తర్వాత దాన్ని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. మనం అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా కలర్ వచ్చే విధంగా మనం చేసుకోవాలి. ఒకసారి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకుంటే సరే మన కట్లెట్స్ రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక మరి తప్పకుండా మీరు ట్రై చేయండి. మనం దీన్ని పావులో పెట్టుకుని తినొచ్చు, కొంచెం సాస్ అది అప్లై చేసి, లేకపోతే డైరెక్ట్గా టమాటో కెచప్ పెట్టుకుని కూడా మనం దీన్ని తినొచ్చు. ఎవరైతే పిల్లలు నాన్ వెజ్ ఎక్కువ తినరో అలాంటి వాళ్ళకి మనం ఈ రెసిపీ చేసి పెట్టచ్చు. చాలా చక్కగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.